గోదావరి జిల్లాలో పుస్తలమ్మైన పులస తినాల్సిందే అనేది ఓ నానుడే. కానీ ఇప్పుడు పుస్తలమ్మి కొందామన్నా పులస దొరకని పరిస్థితి. గోదావరి ప్రాంత ప్రజలకు పులస కేవలం చేప కాదు, సీజన్ స్పెషల్, స్టేటస్ సింబల్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. మత్స్యకారులకు ఒక్క పులస కూడా చిక్కడం లేదు. అసలు పులసల సందడే కనిపించడం లేదు. ఏటా వర్షాకాలంలో లభించే ఈ పులస చేపలే 3 నెలల పాటు ప్రధాన జీవన ఆధారంగా ఉండేది. మరి ఈ ఏడాది మత్స్యకారుల పరిస్థితి ఏంటి? పులసలు ఎందుకు రావట్లేదు? వర్షాకాలం వచ్చిందంటే చాలు, బంగాళాఖాతం నుంచి ఎగువ గోదావరి వైపు ఈదుకుంటూ వచ్చే ఈ విశిష్టమైన టెనువాలోసా ఇలీసా చేప కోసం తెలుగు ప్రజలు పడిచేస్తారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు సముద్రం నుంచి ఎదురీదుతూ వచ్చే ఇలస గోదావరిలోకి ప్రవేశించాక పులసగా మారుతుంది. ఉప్పు నీటి నుంచి తీపి నీటిలోకి రావడంతో రంగు, రుచి, పోషకాలు మారిపోతాయి. కానీ ఇటీవల కాలంలో గోదావరిలో పులస దొరకడం బాగా తగ్గిపోయింది. దీంతో మత్స్యకారులకు సరైన ఆదాయం లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో లభించే ఈ 3 నెలల పులసల సీజనే వీరి కుటుంబాలకు ఏడాది పొడవునా ప్రధాన ఆదాయ వనరు. కేజీ పులస చేప డిమాండ్ను బట్టి 4,000 నుంచి 15,000 పైనే పలుకుతుంది. దీంతో ఈ సీజన్లో వచ్చే రాబడితోనే తమ పాత అప్పులు తీర్చుకుంటూ జీవనం సాగించేవారు. ఇక ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. గోదావరి నదిలోకి దిగుతున్న జాలర్లకు పులసల సందడి అస్సలు కనిపించడమే లేదు. గంటల తరబడి నది, సముద్రం, అలాగే నది ముఖద్వారాలో వేట సాగిస్తున్న ఒక్క పులస కూడా వలకు చిక్కడం లేదు. నరసాపురం వద్ద గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతంలో గత కొన్నేళ్లుగా పూడిక విపరీతంగా పెరిగిపోవడమే దీనికి ప్రధాన కారణమని మత్స్యకారులు చెబుతున్నారు. పూడిక కారణంగా సముద్రం నుంచి పులస చేపలు గోదావరి తీరానికి రాలేకపోతున్నాయి. ఫలితంగా పడవలు వేసుకుని నదిలోకి వెళ్తున్న మత్స్యకారులకు వలల నిండా నిరాశ ఎదురవుతుంది. వేటకు వెళ్లడానికి అయ్యే డీజిల్, ఇతర ఖర్చులు కూడా రాక అప్పుల ఊబిలో పూరికిపోతున్నామని వారు వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి గోదావరి ముఖద్వారం వద్ద పూడికతీత పనులు చేపట్టి తమ జీవనోపాధిని కాపాడాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మరో పులసలు తగ్గడానికి మరో సమస్య బంగాళాఖాతంలో పెరుగుతున్న కాలుష్యం. పారిశ్రామిక వ్యర్థాలు, రొయ్యల చెరువుల యాంటీబయాటిక్స్, రసాయనాలు గోదావరిలో కలవడం వల్ల పులసల సందడి తగ్గిపోతుంది. అలాగే వేట కూడా ఎక్కువగా పెరిగిపోవడం, సంతానోత్పత్తి కోసం వచ్చిన చేపలను చిన్న వాటిని కూడా పట్టేయడంతో వీటి సంఖ్య తగ్గుతుందని తెలుస్తుంది. పూర్వం 100ల సంఖ్యలో దొరికేవి ఇప్పుడు 10ల్లోనే మత్స్యకారులకు చిక్కుతున్నాయి. పులస కేవలం చేప కాదు, గోదావరి సంస్కృతి, మత్స్యకారుల జీవనం, ప్రాంతీయ గర్వం. దాన్ని కాపాడుకోవాలి అంటే ప్రభుత్వం, మత్స్యకారులు, పరిశ్రమలు కలిసి కృషి చేయాల్సిందే. ఈ 3 నెలలు 10 రోజులు అలాగా తాపీ పనుకో లేకపోతే ఏదైనా పని ఉంటే చేసుకుంటామండి. మళ్ళీ నవంబర్ నుంచి మళ్ళీ కర్రలన్నీ అయ్యని తడుముకుని మళ్ళీ వలగట్లు వేసుకుంటాం, ప్రాణం వెళ్తామండి. అంతవరకు మా జీవనోపాధం కానీ ఏమైనా పట్టించుకుని ఫ్యాక్టరీలు అయ్యి ఉన్నాయంటే ఇది వరకు ఏదో 1000-1500 పడియండి. ఆ ఫ్యాక్టరీ నీళ్ళు అయ్యి వదలటంలో అవి కూడా తగ్గిపోయినాయండి. ఇది వరకు లేవు, 400-500 వస్తున్నాయి. ఇది వరకు అయితే 1000-1500 వస్తే జీవనోపాధం బాగా సాగిది. బిడ్డలకి ఏదైనా బట్టలు అవి కొనుక్కోవాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా పక్కన అంత బాగుండేది. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమి కొంటకు కూడా ఈ ఎక్కడైనా కాలంలో వదిలేస్తాం. ఆ స్మెల్కి తగ్గిపోవటం, మత్స్య సంపద. ఈ గోదావరి నీళ్ళు వదిలేస్తున్నారండి. ఇదే చెరువుల నీళ్ళు, ఫ్యాక్టరీ నీళ్ళు మాకు ఏం ఆధారం లేదండి. మేము మెట్లో బతకలేకపోతున్నామండి. ఏదైనా ఆధారం చూపించాలంటే బీరీ చూపించాలంటే ప్రభుత్వమే చూపించాలి. మేమేం చేయమండి? అందులోకి వెళ్ళి బతకాలి, అందులోనే ఉండేవాళ్ళు, అందులోనే చచ్చిపోవాళ్ళమే. మేమేం చేయమండి? మా ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు.